ఈరోజు మన తాండాలకు వచ్చిన మన గౌరవ టీపీసీసీ అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు కృష్ణారెడ్డి గారు, సోదరులు పల్లె రవికుమార్ గారు, సోదరులు పున్న కైలాష్ గారు, అదేవిధంగా మన మండలం ఇన్ఛార్జ్ గా ఉన్న సోదరులు గండ్ర సత్యనారాయణ గారు, అది కాకుండా ఇక్కడున్న మన సర్పంచ్లు ఇద్దరు సోదరులు రెడ్డియా నాయక్, అదేవిధంగా తుకారాం గారికి పేరు పేరుని ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. రామ్ రామ్. మీ అందరికి ముందు రామ్ రామ్. మన తాండాలలో గిరిజన సోదరులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ హయాం నుంచి అన్ని విధాలుగా వైద్య విద్యతో పాటు మీరు కూడా మంచిగా ఉండాలి, మీరందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మీకు ఎన్నో అవకాశాలు కల్పించిన పార్టీ ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న మన గిరిజనుల సోదరులకు ఇబ్బంది పడొద్దని ఇందిరాగాంధీ గారి దగ్గర పార్లమెంట్ లో కొట్లాడైనా గాని 2000 ఎకరాలను మన ప్రియతమ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీ అందరికి పట్టా భూములు చేసినారు. అదే పట్టా భూములు ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాంకులలో పెట్టుకొని లోన్లు తెచ్చుకున్న మీకు ఇందిరాక్రాంతి పథకం కింద బోర్లు వేసిన అన్ని విధాలుగా మీకు ప్రభుత్వం సహకరించిన తర్వాత దాదాపు 30 ఏళ్లు మీ చేతులలో భూములు ఉన్న తర్వాత కొత్త పాస్బుక్లు వచ్చిన తర్వాత ఈ భూములు మీవి కాదు, ఈ భూములు ప్రభుత్వానివి అని చెప్పి మీ దగ్గర నుంచి బలవంతంగా ఈ ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి రోడ్లు వేయడము, కంచెలు వేయడము, మిమ్మల్ని మీ భూమిలోకి పోనివ్వకపోయే పరిస్థితులు ఎన్నో దగ్గరలో ఉన్నాయి. ఈ పోడు భూముల సమస్య మీద తాండాలకు వివిధ తాండాలకు నేను ముందు కూడా వచ్చినా మీ అందరితో మాట్లాడినా, అప్పుడున్న కలెక్టర్ తో కానివ్వండి మిగతా వాళ్ళతో మాట్లాడితే ఇది కోర్టులో ఉన్నది కాబట్టి దీని మీద మేమేం నిర్ణయం తీసుకోలేమని చెప్పిండ్రు. కానీ ఒక్క మాట మీ అందరికి చెప్తున్నాను నా సోదర సోదరిమణులారా, మనకు మన పెద్ద మనిషి ఇచ్చిన భూమిని ఎవ్వరికి ఇచ్చే ప్రసక్తే లేదు. మన భూమి మనం తీసుకొనే తీరుతాం. ఆ భూమి తీసుకునేంత వరకు మన పోరాటం ఎక్కడ ఆగదు. ఈ తాండాల్లో ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ హయాంలో తప్పించి తర్వాత ఏ గిరిజన సోదరుడు కూడా ఒక్క ఇల్లు రాలేదు. ఇక్కడ ఉన్న సోదరీమణులకు కూడా ఏ మహిళకు కూడా ఈ రోజు లబ్ధి పొందలేదు. అదే కాకుండా ఒకప్పుడు ఉన్న రుణమాఫీ పథకాన్ని 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని వడ్డీ మీద చక్కెర వడ్డీ కట్టింది తప్పించి ఎవ్వరికి కూడా రుణమాఫీ కాలేదు ఈ ప్రభుత్వంలో. ఇటువంటి ప్రభుత్వాలకు కాలం చెల్లింది. ఇంకో కొత్త అయినా గతసారి నాకు రావాల్సిన టికెట్ ని కూడా పార్టీని బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న తర్వాత ఎన్నుకోబడి మీ అందరి ద్వారా ప్రేమాభిమానాలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి మనందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మనను గంగలో ముంచిపోయిండు. అటువంటి ఆయన ఈరోజు ఒక కొత్త పార్టీ పేరుతో వస్తుండు. ఆ పువ్వు పార్టీ మన చెవులో పువ్వు పెట్టక ముందు ఆ పువ్వు తీసి ఆయన చెవులో పెడదాం. ఎట్టి పరిస్థితులలో మన గిరిజన సోదరులు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మనందరం కూడా సైనికుల్లా పనిచేయాల్సిందే. మీ అందరికీ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ స్రవంతి అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త అభ్యర్థి. మనందరం ఈ ఎన్నిక మన జీవన మరణ సమస్య అన్న ఆశయంతో పోరాడితే ఖచ్చితంగా ఎన్ని పైసలు తీసుకొని వచ్చినా ఎంత అవినీతి చేసినా ఇక్కడ ధర్మం న్యాయాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి ఇక్కడ ఒక్క విషయాన్ని మర్చిపోకండి, నేను మీకు కొత్త దాన్ని కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని, మీ ఇంటి ఆడబిడ్డని, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి బిడ్డని. ఆయన ఏ సేవ చేసి మీ అందరినీ కన్న బిడ్డల్లా సాక్కున్నాడో, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని పోరాడిండో అదే రక్తంతో పుట్టిందాన్ని మీ ఇంటి ఆడబిడ్డను. ముందు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం, టిఆర్ఎస్ కి ఇచ్చినాం, ఇప్పుడు పోయిన మన ఎమ్మెల్యే గారికి ఎంపీగా అన్నిటిగా అవకాశం ఇచ్చినాం. కానీ మీ ఆడబిడ్డకి ఈ రోజు అడుగుతున్నాను, మీ ఇంటి ఆడపిల్లగా ఒక్కసారి ఆశీర్వదించి ఆదరించి నాకు ఓటేసి గెలిపించండి,
మీ ఎంట ఉండి మీతో పాటు మీ ఇంటి ఆడబిడ్డగా మీకోసం పోరాడతానని చెప్పి హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.